ఇట్స్ సాటర్డే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను. అరౌండ్ 8:30కి అలా లేవంగానే యాజ్ యూజువల్గా టర్మరిక్ ఇంకా ఆమ్లా మిక్స్ చేసిన వాటర్ తాగాను. ఈ డ్రింక్ మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి అలాగే స్కిన్ గ్లోకి బాగా హెల్ప్ అవుతుందన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి మమ్మీ ఇవాళ సేమియా ఉప్మా చేసింది. అందులోకి కొంచెం పీనట్ కారం పొడి వేసుకొని తినేసాను. ఈ కారం పొడి ఇండియా నుండి అమ్మమ్మ చేసి పంపించింది నాకు. భలే ఉంటుంది టేస్ట్ అయితే. ఇంకా లంచ్లోకి ఏం కర్రీ చేయాలని చెప్పేసి మమ్మీ అడిగింది నన్ను. కాకరకాయ కర్రీ, అందులోకి సంగటి చేయమని చెప్పాను. ఎప్పుడు కాకరకాయలు తెచ్చినా కూడా ఫ్రైయే చేసుకుంటాం కానీ మసాలా కర్రీ చేసుకోలేదు అసలు. నాకు మా అమ్మమ్మ వాళ్ళు చేసే మసాలా కర్రీ అంటే చాలా ఇష్టము కాకరకాయలతో. ప్రజెంట్ అయితే ఇంట్లో లేవు కర్రీ చేయడానికి, అందుకనే ఇంకా ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము తెచ్చుకుందామని చెప్పేసి. మేము రెగ్యులర్గా వెళ్ళే ఇండియన్ స్టోర్లో స్టాక్ రాలేదంట. ఇంకా దాని పక్కనే ఇంకో ఇండియన్ స్టోర్ ఉండింది, అందులోకి చెక్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము. ఫైనల్గా అక్కడైతే స్టాక్ ఉండినాయి. ఇంకా తీసుకొని ఇంటికి రాగానే మమ్మీ కుకింగ్ స్టార్ట్ చేసేసింది, ఎందుకంటే అప్పటికే చాలా టైం అయిపోయింది లంచ్కి. ఫైనల్గా మా లంచ్ అయితే ఇలా రాగి సంగటి కాకరకాయ కర్రీతో ఫినిష్ చేసాము. అలా ప్రశాంతంగా కూర్చొని వేడివేడి సంగటి తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.